సో హాయ్ గాయ్స్, తమిళ సినిమా పరిశ్రమలో స్టోన్ బ్రెయిన్స్ ఫిలిం ఇండియన్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సంయుక్తంగా కార్తికేయన్ సంతానం అలంకార్ పాండియన్ నిర్మించిన చిత్రం రత్నం. మాస్ యాక్షన్ సెంటిమెంట్ అంశాలతో ఈ సినిమాను సింగం ఫేమ్ హరి దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన చిత్రంగా పునర్చి, దళపతి విజయశాల్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, మురళీ శర్మ, యోగి బాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, హరీష్ పెరాడి, తులసి తదితరులు నటించారు. ఏప్రిల్ 26వ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, కలెక్షన్ల వివరాలు ఎలా ఉన్నాయని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. రత్నం సినిమాలో అగ్రనటులు, టాలెంటెడ్ టెక్నీషియన్ పనిచేశారు. వారందరి రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు, ప్రొడక్షన్ కాస్ట్లతో కలిపి ఈ సినిమాను భారీ వ్యూహంతో రూపొందించారు. ఈ సినిమాకు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. హరి, విశాల్ కాంబినేషన్లో మూడో సినిమా కావడంతో రిలీజ్కి భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలకు మంచి రెస్పాన్స్ రావడంతో భారీ సినిమాను రిలీజ్ చేశారు. తమిళనాడు, తెలుగు, కన్నడ, ఇతర ప్రాంతాలతో కలిపి ఇండియాలో 600 స్క్రీన్లలో, ఓవర్సీస్తో కలిపి 750 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. రత్నం మూవీకి ఓపెనింగ్స్ మీడియం రేంజ్లో కనిపించాయి. ఇక ఈ సినిమా ఆక్యుపెన్సీ కూడా పర్వాలేదనిపించేలా నమోదైంది. తెలుగు, తమిళ రాష్ట్రాలతో కలిపి ఈ సినిమాకు 40-45% ఆక్యుపెన్సీ నమోదైంది. దాంతో ఈ సినిమా అంచనాలకు తగ్గినట్టుగానే వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది. రత్నం మూవీ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఈ సినిమాకు తమిళనాడులో మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది. ఈ సినిమా తమిళంలో 3 కోట్ల గ్రాస్ వసూళ్లు, తెలుగులో 1 కోటి నుంచి 1.5 కోట్ల గ్రాసు, ఇండియా వ్యాప్తంగా 5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి 5.5 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రత్నం సినిమా ముందు భారీగానే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. థియేట్రికల్ ఈ సినిమాకు 35 కోట్ల రూపాయలు వస్తే లాభాల్లోకి ప్రవేశిస్తుందని వాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా భారీగానే కలెక్షన్లు రాబట్టాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తుందనేది వేచి చూడాల్సింది.